హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మైటీ ఫిజిక్స్. నేను మీ శ్రీనివాస్ సార్ని. సో ఈ వీడియోలో మనం ఫిజికల్ వరల్డ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అనే యూనిట్లో నుంచి ఈఏపీ సెట్కి కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. సో దాంట్లో 11th క్వశ్చన్ వచ్చేసి మనకి లెటర్స్ ఇచ్చారు. ఈఎంఎల్జి రిప్రజెంట్ ఎనర్జీ, మాస్, angular momentum and gravitational constant respectively. So the dimensions of EL square by m power 5 g square will be that of. సో ఇప్పుడు మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడండి. సో ఈక్వేషన్ ఉన్న క్యాపిటల్ టర్మ్స్ కి మనకి ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చారు. సో ఈ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ అన్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఫైనల్ గా వచ్చే డైమెన్షనల్ ఫార్ములా అనేది ఈ ఫిజికల్ క్వాంటిటీలో దేనికి ఈక్వల్ అవుతుంది అనేది మనకి క్వశ్చన్ అడిగారు. సో మనకి ఈ అంటే ఇక్కడ ఎనర్జీ అని మీనింగ్, అండ్ నెక్స్ట్ ఎం అంటే మాస్ అని మీనింగ్, అండ్ నెక్స్ట్ ఎల్ అంటే యాంగులర్ మొమెంటమ్ అని మీనింగ్, నెక్స్ట్ జి అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని మీనింగ్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఈ ఈక్వేషన్ లో ఈ డైమెన్షనల్ ఫార్ములాని మనం సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఈ అంటే ఏమి ఇచ్చారు, సో ఈ ఫార్ములాలో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. సో ఈ అంటే మనకి ఎనర్జీ. సో ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2. సో ఇది సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ ఎల్ అంటే ఏంటి, సో ఎల్ అంటే యాంగులర్ మొమెంటమ్. యాంగులర్ మొమెంటమ్ అంటే ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -1. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేద్దాం. నెక్స్ట్ బైలో నెక్స్ట్ ఎం పవర్ 5 ఉంది. సో ఎం అంటే ఏంటి, ఇక్కడ మాస్ కాబట్టి ఎం తీసుకున్నాం. సో ఎంకి పవర్లో 5 ఉంది కాబట్టి 5 ఇండికేట్ చేశాను. నెక్స్ట్ జీ ఉంది. సో జీ అంటే ఏంటి, గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటే డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ఎం పవర్ -1 ఎల్ పవర్ 3 టీ పవర్ -2. సో దీనికి మళ్ళీ స్క్వేర్ అనేది ఉంది. సో మన డైమెన్షనల్ ఫార్ములాస్, సో ఈ ఈక్వేషన్ లో డైమెన్షనల్ ఫార్ములాస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసాము. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో సింప్లిఫై చేద్దాం. సో ఫస్ట్ దీన్ని యాస్టీస్ గా రాసేద్దాం. ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 అది అలా రాసేద్దాం. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేద్దాం దీనికి. సో స్క్వేర్ అప్లై చేస్తే ఎం స్క్వేర్ ఎల్ పవర్ 4 టీ పవర్ -2. సో దీన్ని సింప్లిఫై చేసాం, స్క్వేర్ అప్లై చేసాం. అండ్ నెక్స్ట్ కింద చూస్తే ఎం పవర్ 5 అండ్ నెక్స్ట్ సో ఎం స్క్వేర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎం పవర్ -2 ఎల్ పవర్ 6 అండ్ టీ పవర్ -4 వస్తుంది. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు ఈ టర్మ్ సింప్లిఫై చేద్దాం. సో సింప్లిఫై చేస్తే ఇక్కడ ఎం స్క్వేర్ ఉంది కాబట్టి ఎం పవర్ 3. సో ఇక్కడ ఎల్ స్క్వేర్ ఎల్ పవర్ 4 ఉంది కాబట్టి ఎల్ పవర్ 6. ఇక్కడ టీ స్క్వేర్, ఇక్కడ టీ పవర్ -2 టీ పవర్ -2 ఉంది. సో టీ పవర్ -4 బై ఇక్కడ ఎం టు ది పవర్ 5 ఉంది, ఇక్కడ ఎం పవర్ -2 వచ్చింది. సో ఇప్పుడు ఏమొస్తుంది, ఎం పవర్ 3 వస్తుంది. సో ఇక్కడ ఎల్ పవర్ 6, సో ఎల్ పవర్ 6 టీ పవర్ -4 టీ పవర్ -4. సో ఇక్కడ పైన ఉన్న డైమెన్షనల్ ఫార్ములా కింద ఉన్న డైమెన్షనల్ ఫార్ములా సో సేమ్ ఈక్వల్ అయిపోయింది. సో ఈక్వల్ అయిపోయింది కాబట్టి మనం క్యాన్సిల్ చేసామనుకోండి. సో అప్పుడు మనకి ఫార్ములా ఏం మిగులుతుంది, డైమెన్షనల్ ఫార్ములా ఎం పవర్ 0 ఎల్ పవర్ 0 టీ పవర్ 0. సో అన్ని జీరోస్ మిగులుతాయి. సో ఏం డైమెన్షనల్ ఫార్ములా లేదు. సో ఇప్పుడు మనకి ఎల్ ఉందనుకోండి లెంత్కి ఇండికేట్ చేస్తాం, ఎం ఉందనుకోండి మాస్కి ఇండికేట్ చేస్తాం, టీ ఉందనుకోండి టైంకి ఇండికేట్ చేస్తాం. బట్ ఇక్కడ ఏముంది, ఏమీ లేదు కదా. సో అన్ని జీరోస్ ఉన్నాయి, ఎం 0 ఉంది, ఎల్ 0 ఉంది, టీ 0 ఉంది. సో ఏమీ లేవు కాబట్టి మనకి ఆప్షన్ ఏమవుతుంది, యాంగిల్ అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. సో ఈ డైమెన్షనల్ ఫార్ములా మనం రిజాల్వ్ చేస్తే మనకు వచ్చింది యాంగిల్. సో యాంగిల్ ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ బిట్ చూస్తే ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ది మెజర్మెంట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఆర్ 3% and 4% రెస్పెక్టివ్లీ. ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ది మెజర్మెంట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈస్. సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ మాస్ ఇచ్చారు అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ వెలాసిటీ ఇచ్చారు. సో ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ మనం డిరైవ్ చేయాలి. సో కైనెటిక్ ఎనర్జీ పర్సంటేజ్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, అరేంజ్ చేస్తున్నాను. సో మనకి పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్, సో పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ మాస్ ఇచ్చారు. మాస్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఎంత ఇచ్చారు, డెల్టా ఎం బై ఎం. సో పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఎంత ఇచ్చారు మనకి, సో 3% ఇచ్చారు. సో 3% అండ్ పర్సంటేజ్ ఆఫ్ వెలాసిటీ, పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ వెలాసిటీ ఎంత ఇచ్చారు మనకి 4% ఇచ్చారు. సో కైనెటిక్ ఎనర్జీకి మన ఫార్ములా ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mv². సో ½ mv² కాబట్టి సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ బై ఒరిజినల్ కైనెటిక్ ఎనర్జీ. సో పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ కైనెటిక్ ఎనర్జీలో చూస్తే కైనెటిక్ ఎనర్జీ
పర్సంటేజ్ ఎర్రర్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఇది కాన్స్టెంట్ వాల్యూ 1/2 కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి, సో ఇక్కడ ఈ కైనెటిక్ ఎనర్జీకి పర్సంటేజ్ ఎర్రర్ కావాలంటే మనకి, సో మాస్కి వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ అండ్ అలాగే వెలాసిటీకి వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ని యాడ్ చేసుకుంటే మనకి సో కైనెటిక్ ఎనర్జీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ అనేది తెలుస్తుంది. సో మాస్కి ఎంత వచ్చింది పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్, సో మాస్కి పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ప్లస్ 2 ఇంటూ వెలాసిటీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్. సో ఇక్కడ మనం చూస్తే సో సో డెల్టా m/m ఎంత వచ్చింది మనకి 3% వచ్చింది ప్లస్ 2 ఇంటూ, సో ఇక్కడ వెలాసిటీకి ఎంత వచ్చింది మనకి, వెలాసిటీకి 4% వచ్చింది. సో మనం యాడ్ చేస్తే 3 + 8 సో ఈక్వల్ టు 11% వచ్చింది. సో కైనెటిక్ ఎనర్జీ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఈక్వల్ టు సో 11%, అంటే ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. సో ఇది కైనెటిక్ ఎనర్జీకి ఒక పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ మనం క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్. అండ్ నెక్స్ట్ సో 13th క్వశ్చన్ చూద్దాం. సో మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, సో ఈ క్వశ్చన్ ఇస్తే మీరు ఒక వాల్యూనే ఫైండ్ అవుట్ చేశారు, ఈ క్వశ్చన్ ఇస్తే ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు ఐడెంటిఫై చేస్తే కనుక మీకు దీంట్లో ఈ 4 వాల్యూస్ని, ఈ 4 యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ తెలిస్తేనే మీరు దీన్ని ఐడెంటిఫై చేయగలరు. సో ఇలాంటివి వస్తే మీకు కొంచెం డెప్త్గా అనాలిసిస్ చేసిన వాళ్ళు మాత్రమే దీన్ని సాల్వ్ చేయగలరు. సో లేకపోతే కనుక ఆన్సర్ అనేది రాంగ్ అయిపోతుంది. సో దీన్ని చూద్దాం. ఫస్ట్ థర్మల్ కండక్టివిటీ ఇచ్చారు, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇచ్చారు, నెక్స్ట్ లేటెంట్ హీట్ ఇచ్చారు, స్పెసిఫిక్ హీట్ ఇచ్చారు. సో వీటిలో మనకి తెలిసినవి ఏవైతే ఉన్నాయో, అంటే సింపుల్ గా ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. సో ఫైండ్ అవుట్ చేసి సో అది ఇక్కడ ఏ ఆప్షన్ లో ఉందనేది ఫస్ట్ మనం చెక్ చేసుకుంటే మనం ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో దీన్ని ఈజీగా సాల్వ్ చేసే మొదలు చూద్దాం. సో దీంట్లో ఒక వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం, అది ఆప్షన్స్లో ఎక్కడైనా ఉందో లేదో చెక్ చేద్దాం. సో దీంట్లో ఏది చూద్దాం, ఫస్ట్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ చూద్దాం. సో బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ K∗B ఈక్వల్ టు బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అంటే ఫార్ములా ఏంటి మనకి, ఎనర్జీ. సో ఎనర్జీ బై టెంపరేచర్ అంటే మనకి బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ వస్తుంది, ఎనర్జీ బై టెంపరేచర్. సో ఎనర్జీ బై టెంపరేచర్, సో ఎనర్జీ బై టెంపరేచర్ కాబట్టి సో ఎనర్జీ అంటే ఫార్ములా ఏంటి, mL² T⁻⁻2 బై టెంపరేచర్. సో టెంపరేచర్ అంటే కెల్విన్ అని ఇండికేట్ చేయాలి. సో ఇక్కడ టెంపరేచర్ అంటే కెల్విన్, సో ఇక్కడ T అంటే టైం, బోత్ ఆర్ నాట్ సేమ్. సో టెంపరేచర్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ K అండ్ టైమ్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ T. సో దిస్ T అండ్ టెంపరేచర్ ఈస్ నాట్ ఈక్వల్, సో బోత్ ఆర్ నాట్ సేమ్. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే ఇది ఏమవుతుంది, mL² T⁻⁻2 K⁻⁻1 వస్తుంది. సో ఇప్పుడు బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ కి సో ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా ఎక్కడ ఉందో చూడండి. సో ఇప్పుడు బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అనేది ఏంటి, బి. సో బికి ఏది మ్యాప్ చేసాం, mL² T⁻⁻2 K⁻⁻1, mL² T⁻⁻2 K⁻⁻1. సో మనకి బి అనే ఆప్షన్ కి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఆప్షన్స్ లో ఎక్కడైనా ఉందేమో చూడండి. సో బి అనే ఆప్షన్ కి థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ బికి 2 ఉంది, ఇది రాంగ్, సో ఇది మనకి రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ బికి 2 ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ బికి 1 ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. సో మనం ఒక్కటి ఫైండ్ అవుట్ చేసి ఇవన్నీ ఎలా ఐడెంటిఫై చేస్తాం, సో లేదంటే కనుక మీరు ఇంకొక ఫిజికల్ క్వాంటిటీని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ లేటెంట్ హీట్ ఉందనుకోండి. సో లేటెంట్ హీట్ ఉంటే ఏమవుతుంది, సో లేటెంట్ హీట్ కి ఫార్ములా నుంచి మనకి వస్తుంది, సో ఎనర్జీ బై లేటెంట్ హీట్, సో ఎనర్జీ బై మాస్ వస్తుంది. సో ఎనర్జీ బై మాస్, ఎనర్జీ అంటే ఏంటి, mL² T⁻⁻2 బై ఇక్కడ మాస్ అంటే ఏంటి, m. సో m క్యాన్సిల్ అయిపోయింది. సో అప్పుడు m క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, m⁻0 L⁻2 T⁻⁻2. సో ఇక్కడ లేటెంట్ హీట్, సో లేటెంట్ హీట్ కి ఫార్ములా ఏమొచ్చింది మనకి, m⁻0 L⁻2 T⁻⁻2. సో ఇక్కడ ఆప్షన్ సికి వచ్చేసి 4th అనేది ఆప్షన్ అవ్వాలి. సో ఆప్షన్ సికి వచ్చేసి 4th రైట్ ఆన్సర్ అయింది. సో మనం ఇంకో పారామీటర్ కూడా చెక్ చేసాం, ఇది కూడా రైట్ అయింది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ పర్మియబిలిటీ. సో పర్మియబిలిటీకి యూనిట్లు ఏది కాదు, సో వీటిలో దేంతో మనం రిప్రజెంట్ చేయమని అడుగుతున్నారు. సో పర్మియబిలిటీ అనేది జనరల్ గా మనం హెన్రీలో రిప్రజెంట్ చేస్తాం, వెబర్లో రిప్రజెంట్ చేస్తాం, అండ్ యూనిట్స్ లో కూడా మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ దేంట్లో యూజ్ చేయము అంటే వోల్ట్ సెకండ్ మీటర్. సో దీన్ని మనం యూజ్ చేయం పర్మియబిలిటీకి యూనిట్స్ గా. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఇది ఆన్సర్ అవుతుంది. యూజ్ చేయని వాటిని అడిగాడు. సో నాట్ ఏ యూనిట్ ఆఫ్ పర్మియబిలిటీ యూనిట్ కాంది ఏది, సో హోమ్స్ అండ్ వెబరు హెన్రీ ఇవన్నీ యూనిట్స్ అవుతాయి. సో ఇది ఒకటి కాదు, సో ఇది ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్, అమాంగ్ ది ఫాలోయింగ్ ద లీస్ట్ యూనిట్
లీస్ట్ యూనిట్ ఫర్ ది లెంత్ ఈస్. సో లెంత్ కి లీస్ట్ యూనిట్ ఏది అని అడుగుతున్నారు. సో దాంట్లో పార్సిక్ ఇచ్చారు, నానోమీటర్ ఇచ్చారు, ఫెర్మి ఇచ్చారు, యాంగ్స్ట్రామ్ ఇచ్చారు. సో వీటిలో ఏది లీస్ట్ కౌంట్ అనేది, లీస్ట్ అనేది చూద్దాం. సో లెంత్ లో లీస్ట్ కౌంట్ వచ్చేసి, సో మనకి పార్సిక్ అంటే మీనింగ్ ఏంటంటే 3 × 10⁻16 మీటర్స్. నెక్స్ట్ సో నానోమీటర్ అంటే మీనింగ్ ఏంటంటే 1 × 10⁻, నానో కదా, -9 మీటర్స్. నెక్స్ట్ ఫెర్మి అంటే 1 × 10⁻−15 మీటర్స్. నెక్స్ట్ యాంగ్స్ట్రామ్ అంటే 1 × 10⁻−10 మీటర్స్. సో వీటిలో సో లీస్ట్ ఏదైనా అడుగుతున్నారు. సో లీస్ట్ యూనిట్ ఫర్ ది లెంత్, లెంత్ కి లీస్ట్ యూనిట్ ఏంటి? సో వీటిలో లీస్ట్ యూనిట్ ఏంటి? సో ఇది పాజిటివ్ వాల్యూ అంటే హైయెస్ట్ యూనిట్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ నెగటివ్స్, మైనస్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. అట్లానే 1, -1, -2, -3, -4 ఉన్నాయి అనుకోండి. వీటిలో లీస్ట్ అన్నిటికన్నా లోవెస్ట్ ఏది, లీస్ట్ ఏది అంటే సో ఇక్కడ మైనస్ లో ఉన్న హైయెస్ట్ వాల్యూనే మనకి లీస్ట్ వాల్యూ అవుతుంది. 0 కన్నా -1 అనేది చిన్నది, -1 కన్నా -2 చిన్నది, -2 కన్నా -3. సో ఇట్లా లీస్ట్ తక్కువ ఉన్నది ఏదేది? సో ఇక్కడ మైనస్ లో ఉన్నది మనకి, సో ఈ వాల్యూ అనేది మనకి మైనస్ లో చాలా తక్కువ వాల్యూ ఉంది, 1 × 10⁻−15 మీటర్స్. సో ఇది దేనికి యూనిట్? మనకి ఫెర్మికి యూనిట్. సో ఫెర్మి అనేది సో లీస్ట్ యూనిట్. సో ఫెర్మిలో మనం ఇండికేట్ చేస్తే ఇది లీస్ట్ యూనిట్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ అనేది ఫెర్మి అవుతుంది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫర్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫాలో అవర్ ఛానల్ రెగ్యులర్లీ.